2026 సంక్రాంతి పర్వదినాన ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈరోజు దక్ష యజ్ఞానికి ప్రతిరూపమైనటువంటి యజ్ఞగుండం కూష్మాండబలాలతో టెంకాయలతో సంహరించి ఆ యొక్క అగ్నిని శాంతింపజేసి ప్రమదగణ స్వరూపులైనటువంటి వీరముష్టివాళ్ళు, వీరభద్రీయులు, వీరమహేశ్వరులు అందరూ కూడా శరభ 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 అనుకుంటూ ఈ అగ్నిగుండంలోకి వేయించేసి అగ్నిగుండ ప్రవేశం చేసి ప్రతి ఒక్కరు కూడా అగ్ని ప్రోదీతులై, ఎందుకంటే గ్రహ బాధలు గృహ బాధలు అవన్నీ కూడా చూసిన వాళ్లకు, అగ్నిగుండం దాటిన వాళ్లకు, అగ్నిగుండంలో బొట్టు పెట్టుకున్న వాళ్లకు ఆ యొక్క సర్వ దోషాలు నివారణ, ఆయు ఆరోగ్యము, ఐశ్వర్యము, సత్సంతానము, సత్ ఉద్యోగము వారందరికీ కూడా భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఇస్తారని, అలాగే లోక కళ్యాణార్థం జరిగినటువంటి భారతదేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, మన తెలంగాణ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వారి అనుమతితో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఇప్పటి వరకు సుసంపన్నమైంది. ఈ అగ్నిగుండాల కార్యక్రమం కూడా మీ అందరి సమక్షంలో ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం సుసంపన్నమైంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓకే సార్. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఈరోజు అగ్నిగుండాలతో ముఖ్యమైన ఘట్టాలన్నీ ముగిశాయి. ఈ మకర సంక్రాంతి పర్వదినాన ఈరోజు ఉదయమే 4 గంటలకే భక్తులతో వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణం పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా అగ్నిగుండాలు చాలా చక్కగా ఘన విజయంగా సాగాయి. ఇన్నాళ్ళ నుండి దాదాపు వారోత్సవాలు జరుగుతున్న ఈ యొక్క కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో పోలీస్ సోదరులందరూ, కాజీపేట్ డివిజన్ పూర్తిగా పోలీస్ సభ్యులందరూ మరియు కరీంనగర్ మన వరంగల్ కమిషనరేట్ నుండి అధికారులు చాలామంది మాకు పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చారు. ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క పద్ధతి ప్రకారంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా భక్తులందరూ చక్కటి దర్శనాలు చేసుకొని ఈ యొక్క వీరభద్రస్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మర్చిపోలేని మధురానుభూతి మిగిలేటట్టుగా భక్తులందరికీ తగినట్టుగా ఆలయ నిర్వాహకులు, ఈ యొక్క కొత్తకొండ గ్రామస్తులు, అట్లాగే ఇక్కడున్న అర్చకులు, వాలంటీర్స్ అందరూ సహకరించి కరీంనగర్, వరంగల్ పాత జిల్లాలకు సంబంధించి సిద్దిపేట ప్రాంతం నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా, ఎందుకంటే ఈసారి మేడారం సమ్మక్క జాతర ఉంది. ఆ జాతరకు ముందు వీరభద్ర స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి భక్తులు లక్షలాదిగా తరలిచ్చారు. ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అందరూ చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళారు. ఈ సందర్భంగా భక్తులందరికీ వీరభద్ర స్వామి యొక్క కరుణాకటాక్షం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క వారోత్సవాలలో పోలీసు హోంగార్డ్స్ ఆఫీసర్ నుండి మొదలు పెడితే డీసీపీ ర్యాంక్ అధికారి వరకు అందరూ వచ్చేసి చక్కగా ఈ యొక్క బందోబస్తు నిర్వహించేసి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం జరిగింది. అందరికీ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో విలేకరు సోదరులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.